అనంతపురం రంగులమయంగా మారింది. పసుపు, తెలుపు, కాషాయ జెండాల మేళవింపుతో కలర్ఫుల్ గా కనిపిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయటమే దీనికి కారణం. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ వస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న సభ కావడంతో గ్రాండ్ సక్సెస్ చేయడానికి 3 పార్టీలు దృష్టి పెట్టాయి. అధికారం చేపట్టాక టీడీపీ మహానాడు నిర్వహించింది. పిఠాపురం, విశాఖలో జనసేన సభలు పెట్టింది. బీజేపీ ఇంకా ఫీల్డ్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఇప్పుడు 3 పార్టీలు కలిసి సభను ఏర్పాటు చేయడంతో ఆసక్తి నెలకొంది. దాదాపు 3 లక్షల మందికి పైగా జనాలను సభకు తరలిస్తున్నారు. 15 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతి, రానున్న రోజుల్లో చేపట్టే పనులు, సూపర్ 6 పథకాలు అమలు తీరును ఈ వేదిక నుంచి నేతలు వివరించే వీలుంది. పవన్ కళ్యాణ్ ఏం చెబుతారు, చంద్రబాబు ఎలాంటి ప్రకటన చేస్తారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అనంతపురానికి దారితీసే అన్ని రోడ్లు కూటమి ఏర్పాటు చేసిన సభకే వెళ్తున్నాయి. కార్యకర్తలు, నేతలు భారీగా తరలి వస్తున్నారు. అక్కడి ఏర్పాట్లపై ఐ న్యూస్ ప్రతినిధి కాంతి అందిస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. సూపర్ హిట్ పేరుతోటి అనంతపురం వేదికగా జరుగుతున్నటువంటి ఈ భారీ బహిరంగ సభ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. దాదాపు 5 లక్షల మంది వరకు ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లన్నింటినీ చేపట్టడంతో పాటుగా భారీ స్టేజ్ను నిర్వహించి ఈ స్టేజ్ మీద దాదాపుగా ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటుగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ కూడా సభకు వస్తారు. కాబట్టి మొత్తం సభ స్టేజ్ మీద దాదాపుగా 250 మంది కూర్చునేలాగా ఏర్పాట్లు అయితే చేపట్టడం జరిగింది. ఇప్పటికే ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేశారు. స్టేజ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు మధ్యాహ్నం 1 గంటకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనంతపురం చేరుకుంటారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 1:30కు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సభకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15 నెలల తర్వాత నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభ, ఉమ్మడి సభ నేపథ్యంలో పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అంతా కూడా అనంతపురం వైపే ఉన్నారు. దాదాపు 1500 మందికి పైగా కార్యకర్తలు, వీవీఐపీలు వచ్చే అవకాశం ఉంది. అయితే స్టేజ్ మీద మాత్రం 250 మంది కూర్చునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, అలాగే డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా ఈ సభకు హాజరవుతారు. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు అనంతపురం వైపు వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లింపు చేయడంతో పాటుగా హైవేకి దగ్గరగా ఈ సభ జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే పూర్తి చేశారు. అలాగే 6 సూపర్ 6 హామీలు ఏవైతే ఇప్పటి వరకు ప్రజలకు అందించారో ఆ సంక్షేమ కార్యక్రమాలకి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ చెప్పడంతో పాటుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అన్ని హామీలను అమలు చేశాము, ప్రజలకు అందించేందుకు ముందుకు వచ్చామని చెబుతూనే ఈ ఏవైతే చేపట్టినటువంటి కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ చెప్పడంతో పాటు తరువాత అంటే మరొక 3.5 సంవత్సరాల పాటు ఏం చేయబోతోంది ప్రభుత్వం, అలాగే కూటమి పార్టీలో చీలక ఉంది అనే అభిప్రాయాన్ని కూడా తుడిచిపెట్టుకుపోయే సభగా ఈ సభను చెప్పుకోవచ్చు. అనంతపురం వేదికగా ఈ సభకు కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులు పూర్తి చేయడంతో పాటు దాదాపు వచ్చేటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడికి ఆల్రెడీ అనంతపురం చేరుకున్న పరిస్థితి. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభ కోసం అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. మొత్తంగా అనంతపురం వేదికగా జరుగుతున్నటువంటి సూపర్ హిట్ సభ కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేపట్టడంతో పాటుగా వచ్చిన వారికి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లతో పాటుగా LED స్క్రీన్స్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా, నాయకులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. మొత్తంగా అనంతపురం వేదికగా సూపర్ 6 సూపర్ హిట్ సభకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేశారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ. సూపర్ 6 హామీల్లో